ఆత్మ బంధువులారా, నమస్కారం. ఈ పవిత్రమైన సమయంలో మన సనాతన ధర్మం అందించిన మహోన్నత జ్ఞాన గంగలో మునకలు వేయడానికి సిద్ధమైన మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. ఈ కథను, ఈ జ్ఞానాన్ని వినడం అన్నది కేవలం ఒక కాలక్షేపం కాదు, ఇది ఒక పుణ్యఫలం. ఏ జీవుడు అయితే భగవద్గీతలోని పరమార్థాన్ని శ్రద్ధగా ఆలకిస్తారో వారి ఇంట్లో దారిద్ర్యం అన్నది ఉండదు. ఎక్కడైతే గీతాపారాయణం, గీతా బోధనలు జరుగుతాయో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ధర్మాన్ని రక్షించడం అంటే ఆ ధర్మం చెప్పిన మార్గంలో నడవడం. నేడు మనం ఈ ధర్మ ప్రచారంలో భాగమవ్వడం ద్వారా మన సంస్కృతిని, మన మూలాలను కాపాడుకునే గొప్ప అవకాశాన్ని పొందుతున్నాము. ఈ దివ్యవాక్కులను వినడం వల్ల మీ మనసులోని అశాంతి తొలగిపోవడమే కాకుండా ధనార్జనకు కావలసిన సరైన మార్గం, బుద్ధి వైభవం మీకు లభిస్తాయి. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో సుఖంగా, సంతోషంగా, సకల ఐశ్వర్యాలతో తులతుగాలని కోరుకుంటారు. అందులో తప్పులేదు. ఎందుకంటే మన ధర్మం చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పింది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇక్కడ అర్థం అంటే సంపద. కాని ఆ సంపద ఎలా ఉండాలి, ఏ మార్గంలో రావాలి, వచ్చిన సంపద మనల్ని ఎలా ఉద్ధరించాలి అన్న విషయాలను పరమాత్మ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి నిమిత్తమాత్రంగా చేసి మనందరికీ బోధించాడు. లోకల్లో చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మికత అంటే కేవలం అడవులకు వెళ్లి తపస్సు చేసుకోవడమే అని. కాని గీత ఏం చెబుతుందంటే నువ్వు ఉన్న చోటే నీ బాధ్యతలను నిర్వహిస్తూనే అపారమైన సంపదను ఎలా సృష్టించవచ్చో వివరిస్తుంది. అయితే ఒక చిన్న హెచ్చరిక: ధర్మం లేని ధనం పునాది లేని భవనం వంటిది. అన్యాయంగా ఆర్జించిన సంపద అనుభవించడానికి బాగుండవచ్చు కాని అది మన వంశాన్ని, మనశ్శాంతిని దహించివేస్తుంది. ఉప్పునీరు తాగితే దాహం తీరదు సదా, ఇంకా దాహం పెరుగుతుంది. అలాగే అధర్మ మార్గంలో సంపాదించే ధనం కూడా తృష్ణను పెంచుతుందే తప్ప తృప్తిని ఇవ్వదు. అందుకే భగవంతుడు చూపిన మార్గంలో పయనిస్తూ, కర్మ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ధనవంతులుగా ఎలా మారాలో మనం తెలుసుకోవాలి. కథలోకి వెళితే, ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి విచలితుడై గాండీవాన్ని కింద పడేశాడు. కృష్ణా, ఈ రాజ్యం నాకు వద్దు, ఈ సంపదలు నాకు వద్దు. భిక్షాటన చేసైనా బతుకుతాను కాని వీరిని చంపి ఈ రక్తసిక్తమైన ధనాన్ని నేను అనుభవించలేను అన్నాడు. అప్పుడు పరమాత్మ చిరునవ్వు నవ్వి అర్జునుడికి ఒక పరమ సత్యాన్ని బోధించాడు. అది కేవలం యుద్ధం గురించి కాదు, జీవిత యుద్ధం గురించి. సంపద అనేది ఒక శక్తి. ఆ శక్తిని ఎలా సంపాదించాలి, ఎలా వినియోగించాలి అన్నదే అసలైన విద్య. ధనవంతులు కావాలనే కోరిక కలగడం తప్పు కాదు, కాని ఆ కోరిక వెనుక ఉండవలసిన ఉద్దేశ్యం గొప్పది కావాలి. భగవద్గీతలోని 2వ అధ్యాయం 47వ శ్లోకం మనకు ఒక అద్భుతమైన సూత్రాన్ని ఇస్తుంది. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ అధికారం కేవలం కర్మ చేయడం మీదనే ఉండాలి, ఫలితం మీద కాదు. వినడానికి ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కాని దీని వెనుక అపారమైన ఆర్థిక రహస్యం దాగ ఉంది. నేటికాలంలో చాలామంది పని మొదలుపెట్టకముందే వచ్చే లాభం గురించి ఆలోచిస్తారు. ఫలితం మీద అతిగా ఆశ పెట్టుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఉన్న చోట పనిలో నైపుణ్యం తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి చేసే పనిని దైవ కార్యంగా భావించి శ్రద్ధతో చేస్తారో అక్కడ విజయం అనేది మీ పాదాల చెంతకు వస్తుంది. సంపద అనేది గాలి లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూస్తే దొరకదు. కాని మనం నిరంతరం శ్వాసిస్తూ మన పని మనం చేసుకుంటూ పోతే అది మన ప్రాణవాయువు అవుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి చిన్న పనికి ఒక ప్రతిఫలముంటుంది. అది ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కాని తప్పకుండా వస్తుంది. ధనవంతులు కావాలనుకునే వారు మొదట నేర్చుకోవలసిన సూత్రం ఏమిటంటే పని పట్ల అంకితభావం. మీ పనిని మీరు ఎంత ప్రేమగా చేస్తారో లక్ష్మీదేవి అంతగా మీపై ప్రసన్నురాలు అవుతుంది. అర్జునుడు అడిగాడు, స్వామీ, మరి కర్మఫలాన్ని ఆశించకుండా ఉండటం ఎలా సాధ్యం అని. దానికి కృష్ణుడు సమాధానమిస్తూ, అర్జునా, ఫలితమీద ఆశ ఉండకూడదు అంటే అర్థం గమ్యం లేకుండా పని చేయమని కాదు. నీ దృష్టి గమ్యం మీద ఉండాలి కాని
నీ ఆందోళన ఫలితమీద ఉండకూడదు అని వివరించాడు. అంటే ఒక వ్యాపారవేత్త తన వ్యాపారాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యం కలిగి ఉండాలి, కాని ఆ ప్రతిక్షణం లాభం వస్తుందో రాదో అనే భయంతో ఉంటే అతను సరైన నిర్ణయాలు తీసుకోలేడు. ఈ భయమే దారిద్ర్యానికి మూలం. నిర్భయంగా, ధర్మబద్ధంగా కర్మ చేయడమే ధనవంతుడి లక్షణం. ఈ ప్రయాణంలో మనం తెలుసుకోబోయే 5 సూత్రాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ధనార్జన అనేది కేవలం అదృష్టంమీద ఆధారపడి ఉండదు. అది మీ ఆలోచనా విధానం, మీ కర్మఫలం మరియు భగవంతుని అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మొదటి భాగంలో మనం కర్మ యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నాము. రాబోయే భాగాలలో మిగిలిన సూత్రాలను, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థాన్ని ఇంకా లోతుగా విశ్లేషించుకుందాం. గుర్తుంచుకోండి, మీరు వింటున్న ఈ ప్రతి మాట మీ అంతరాత్మను మేల్కొల్పుతుంది. ఇది కేవలం ధనం గురించిన మాట కాదు, ధన్యమైన జీవితం గురించిన మాట. కర్మయోగం గురించి పరమాత్మ చేసిన బోధనలు అగాధమైనవి. సంపదను కోరుకునే ప్రతి సాధకుడు ముందుగా గ్రహించవలసిన 2వ సూత్రం యోగః కర్మసు కౌశలం. అంటే చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడమే అసలైన యోగం. మనం చేసే పని ఏదైనా కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదా ఒకరి వద్ద చేసే కొలువు కావచ్చు. అందులో మనం ఎంతటి ప్రతిభను కనబరుస్తున్నాము అనే దానిపైనే మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. భగవంతుడు అర్జునుడితో అంటాడు, అర్జునా, యుద్ధం చేయడం నీ ధర్మం, కాని ఆ యుద్ధాన్ని అప్రమత్తంగా, సర్వశక్తులు ఒడ్డి అద్భుతమైన నైపుణ్యంతో చేయాలి అని. అంటే అరకొర ప్రయత్నాలతో ఐశ్వర్యం లభించదు. ఎవరైతే తమ వృత్తిని దైవంగా భావించి నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారో వారిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి వస్తుంది. నేటికాలంలో చాలామంది తక్కువ పనిచేసి ఎక్కువ ధనం సంపాదించాలని ఆరాటపడుతుంటారు. ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. విత్తనం నాటకుండా వృక్షం ఎలా మొలవదు, అలాగే నైపుణ్యం లేని కర్మకు ఫలితం దక్కదు. ఒక శిల్పి రాయిని చెక్కినప్పుడు ఆ శిల్పంలో జీవం ఉట్టిపడేలా అతను తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. అప్పుడే ఆ శిల్పానికి విలువ ఉంటుంది. అలాగే మనం చేసే పనిలో మనం మేటిగా నిలవాలి. ఈ కౌశల్యం అనేది కేవలం తెలివితేటలు మాత్రమే కాదు, అది చేసే పని పట్ల చూపే శ్రద్ధ మరియు నిమగ్నత. సంపద అనేది ఒక నీడ వంటిది. మీరు వెలుగువైపు అంటే నైపుణ్యం వైపు నడుస్తుంటే సంపద అనే నీడ మిమ్మల్ని అనుసరిస్తుంది. మీరు నీడను పట్టుకోవాలని చూస్తే అది దొరకదు. ధనవంతులు కావడానికి 3వ సూత్రం స్థితప్రజ్ఞత. లాభనష్టాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం. వ్యాపారంలో ఒకరోజు లాభం రావచ్చు, మరో రోజు నష్టం రావచ్చు. లాభం వచ్చినప్పుడు పొంగపోయి, నష్టం వచ్చినప్పుడు కుంగపోవడం సామాన్యుల లక్షణం. కాని అపారమైన సంపదను పాలించే సామర్థ్యమున్నవారు ఈ రెండింటినీ సమానంగా చూస్తారు. భగవద్గీతలో కృష్ణుడు సుఖదున్హఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో అని బోధించాడు. మానసిక ప్రశాంతత కోల్పోయిన వ్యక్తి సంపదను సృష్టించలేడు, ఉన్న సంపదను కాపాడుకోలేడు. భావోద్వేగాలకు లోనే తీసుకునే నిర్ణయాలు ఆర్థిక వినాశనానికి దారితీస్తాయి. అందుకే ఒక స్థిరమైన బుద్ధిని కలిగి ఉండటం ధనార్జనలో అత్యంత కీలకం. సంపద మరియు కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇంద్రియ నిగ్రహం గురించి తప్పక చర్చించాలి. ఐశ్వర్యం కేవలం సంపాదించడంలోనే లేదు, దాన్ని ఎలా కాపాడుకుంటున్నాము అనే దానిలో కూడా ఉంది. మన ఇంద్రియాలు గుర్రాల వంటివి. వాటిని బుద్ధి అనే కళ్ళెంతో నియంత్రించకపోతే అవి మనల్ని పాతాళానికి తొక్కుతాయి. విలాసాలకు, వ్యసనాలకు బానిసైన వ్యక్తి ఎంత సంపాదించినా అది చిల్లుల కుండలో నీరు పోసినట్టే అవుతుంది. దుబారా ఖర్చులు, అహంకారంతో కూడిన ప్రదర్శనలు సంపదను హరిస్తాయి. లక్ష్మీదేవి చంచలమైనది అంటారు, కాని ఆమె ఎవరి వద్ద స్థిరంగా ఉంటుంది అంటే ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి సంపదను లోక కళ్యాణానికి, ధర్మకార్యాలకు ఉపయోగస్తారో వారి వద్దే ఆమె స్థిర నివాసముంటుంది. భగవద్గీత మనకు నేర్పే మరో గొప్ప పాణ్యం నిరహంకారం. నేనే సంపాదించాను, అంతా నా వల్లే జరిగింది అనే అహంకారం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడే పతనం ప్రారంభమవుతుంది. సంపద అనేది ప్రకృతిలో ఒక భాగం. మనం కేవలం దానికి ధర్మకర్తలుగా ఉండాలి. మన దగ్గర ఉన్న ధనం భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని భావించి దాన్ని వినమ్రతతో స్వీకరించాలి. అహంకారం ఉన్న చోట జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశించిన చోట లక్ష్మి నిలవదు.
అందుకే సంపన్నులయ్యే కొద్దీ మనం ఒదిగ ఉండటం నేర్చుకోవాలి. అది మనకు మరింత సంపదను ఆకర్షించే శక్తిని ఇస్తుంది. మనం సంపాదించే ధనంలో కర్మదోషం ఉండకూడదు. 10 మందిని ఏడిపించి సంపాదించిన ధనం మన పిల్లలకు కన్నీళ్లనే మిగిలిస్తుంది. మోసం చేయడం ద్వారా వచ్చే ధనం అశాంతిని తెస్తుంది. అందుకే ధర్మబద్ధమైన సంపాదన గురించి గీత నొక్కి చెబుతుంది. కష్టపడి ధర్మంగా సంపాదించే 1 రూపాయి అన్యాయంగా వచ్చే 1000 రూపాయల కంటే శక్తివంతమైనది. ఆ రూపాయిలో భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. అది వృద్ధి చెందుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఇతరుల అభివృద్ధిలో భాగస్వాములవుతూ ధనాన్ని ఆర్జిస్తే ఆ కర్మ ఫలితం మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మనుషులు సాధారణంగా భాగ్యం అంటే కేవలం డబ్బు మాత్రమే అనుకుంటారు. కాని ఆరోగ్యము, ప్రశాంతమైన కుటుంబము, సద్బుద్ధి ఇవన్నీ కూడా భాగ్యాలే. సంపద కోసం ప్రాకులాడుతూ వీటిని కోల్పోవడం వివేకం అనిపించుకోదు. భగవద్గీత మనకు సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఒక చేతితో కర్మ చేస్తూ మరో చేతితో భగవంతుని పాదాలను పట్టుకోవాలి. అదే నిజమైన జీవన కళ. అర్జునుడు కృష్ణుని మాటలు విన్న తర్వాత తనలోని అసక్తతను వదిలేశాడు. మనం కూడా మనలోని సోమరితనాన్ని, భయాన్ని, అజ్ఞానాన్ని వదిలిపెట్టి కార్యశూరులం కావాలి. ఆర్థిక విజయం సాధించాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. గీతలో కృష్ణుడు యుక్తాహార విహారస్య అని చెబుతూ జీవనశైలిలో ఒక క్రమబద్ధత ఉండాలని సూచించాడు. సమయపాలన లేనివాడు, తన పనులను వాయిదా వేసేవాడు ఎప్పటికీ ఐశ్వర్యవంతుడు కాలేడు. ప్రతి క్షణం విలువైనది. గడిచిన కాలం తిరిగరాదు. అలాగే పోగొట్టుకున్న అవకాశం మళ్లీ దొరకకపోవచ్చు. అందుకే మేల్కొన్న క్షణం నుండే మన కర్మల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఈ 5 సూత్రాలలోని అంతరార్థం ఏమిటంటే, మనం మారితే మన ప్రపంచం మారుతుంది. మన ఆలోచనలు మారితే మన ఆర్థిక స్థితి మారుతుంది. వ్యాపార రంగంలో కాని, వృత్తిపరంగా కాని రాణించాలంటే మనకు ఏకాగ్రత అవసరం. ఒకే లక్ష్యం వైపు మన ప్రయాణముండాలి. గీతలో వ్యవసాయాత్మిక బుద్ధింహ ఏకేహ కురునందన అని చెప్పబడింది. అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉండాలి. 10 పడవలమీద కాళ్లు వేస్తే మునిగపోవడం ఖాయం. మనం ఎంచుకున్న మార్గంలో స్థిరంగా ఉండి అందులో నిష్ణాతులం కావడానికి కృషి చేయాలి. ఎన్నో అడ్డంకులు రావచ్చు, అవమానాలు ఎదురవ్వచ్చు. కాని మన సంకల్పం దృఢంగా ఉంటే ఆ పరమాత్మయే మనకు మార్గం చూపిస్తాడు. సంపద అనేది శ్రమకు దక్కే ఫలితం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి దక్కే గౌరవం. జీవన ప్రయాణంలో సంపద అనే తీరానికి చేరుకోవడానికి భగవంతుడు ప్రసాదించిన 3వ సూత్రం యజ్ఞ భావం. భగవద్గీతలోని 3వ అధ్యాయంలో పరమాత్మ ఒక అద్భుతమైన రహస్యాన్ని వెల్లడించాడు. సహయజ్ఞాన్హ ప్రజాన్హ సృష్ట్వా పురోవాచ ప్రజాపతిన్హ అని చెబుతూ ఈ సృష్టి ఆదిలోనే భగవంతుడు మానవులను యజ్ఞంతో పాటు సృష్టించాడని వివరించాడు. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం హోమగుండంలో సమిధలు వేయడం మాత్రమే కాదు. మనం చేసే ప్రతి పనిని ఒక సామాజిక బాధ్యతగా, లోక కళ్యాణం కోసం చేసే సేవగా భావించడమే అసలైన యజ్ఞం. ధనవంతులు కావాలనుకునే వారు తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. నేను నా కోసం మాత్రమే సంపాదిస్తున్నాను అనుకోవడం దారిద్ర్యానికి మొదటి మెట్టు. నేను చేసే పని ద్వారా సమాజానికి ఏమి మేలు జరుగుతోంది? నేను ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపగలుగుతున్నాను అని ఆలోచించడం ఐశ్వర్యానికి మూలస్తంభం. ఒక వ్యాపారవేత్త కేవలం లాభం కోసమే కాకుండా తన వస్తువు ద్వారా ప్రజల అవసరాలు తీరాలని, తన వల్ల 10 మందికి ఉపాధి కలగాలని ఆకాంక్షించినప్పుడు అది యజ్ఞం అవుతుంది. అటువంటి పనులకు ప్రకృతి తనవంతు సహకారాన్ని అందిస్తుంది. ఈ ప్రపంచంలో ఏదీ స్వతంత్రంగా ఉండదు. సూర్యుడు వెలుగునిస్తున్నాడు, మేఘం వర్షాన్ని ఇస్తోంది, భూమి పంటను ఇస్తోంది. ఇవన్నీ ఒక యజ్ఞంలా జరుగుతున్నాయి కాబట్టే జీవరాశి మనుగడ సాగుతోంది. అలాగే మనం కూడా సమాజం నుండి ఎంతో పొందుతున్నాం. తిరిగ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి. భగవద్గీతలో కృష్ణుడు ఒక కఠినమైన హెచ్చరిక చేస్తాడు. ఎవరైతే దేవతల నుండి, ప్రకృతి నుండి పొందుతూ వారికి తిరిగి ఇవ్వరో వారు దొంగలతో సమానం అని అంటాడు. వ్యాపారంలో కాని, వృత్తిలో కాని ఎవరైతే తీసుకోవడం కంటే ఇవ్వడం
మీద దృష్టి పెడతారో వారి వద్దకు సంపద అప్రయత్నంగా వస్తుంది. దీనినే ఆధునిక కాలంలో విలువను సృష్టించడం అంటున్నారు. మీరు సమాజానికి ఎంతటి విలువను అందిస్తారో దానికి ప్రతిఫలంగా అంతే సంపద మీ దగ్గరకు చేరుతుంది. ఇది కర్మ సిద్ధాంతంలోని తిరుగులేని సత్యం. లోభగుణం లేదా పిసినారితనమున్న చోట సంపద స్తంభించిపోతుంది. పారే నీరు ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటుందో ప్రవహించే సంపద కూడా అలాగే వృద్ధి చెందుతుంది. సంపద పట్ల మనకు ఉండవలసిన అవగాహన గురించి గీత ఎంతో స్పష్టంగా చెప్పింది. ఆశ ఉండవచ్చు కాని అది అత్యాశగా మారకూడదు. అత్యాశ మనిషిని అంధుడిని చేస్తుంది. ధనం సంపాదించే క్రమంలో మనం మన విలువలను, ధర్మాన్ని విస్మరిస్తే ఆ ధనం మనకు దున్హకాన్ని మిగిలిస్తుంది. భగవంతుడు మనకు అవసరమైనంత ఇస్తాడు, కాని మన దురాశకు సరిపడా ఈ భూమిమీద ఏదీ ఉండదు. నియంత్రణ. మన ఖర్చులమీద, కోరికలమీద నియంత్రణ ఉండాలి. పంపకం. సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానధర్మాలకు కేటాయించాలి. కృతజ్ఞత. ఉన్న దానితో తృప్తి చెందుతూనే ఉన్నత స్థితికి వెళ్లాలనే సంకల్పం కలిగి ఉండాలి. కృతజ్ఞతా భావం లేని మనసులో లక్ష్మీదేవి నిలవదు. మనకు ఉన్నదానికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా నీవు నిమిత్తమాత్రుడవు మాత్రమే. కర్తృత్వ భావనను వదిలిపెట్టి ఆ పరమాత్మయే నా ద్వారా ఈ పనులు చేయిస్తున్నాడు అని భావిస్తే విజయపథంలో వచ్చే అడ్డంకులు మనల్ని భయపెట్టవు. చాలామంది బాహ్యమైన సంపద కోసం ప్రాకులాడుతూ అంతర్గతమైన శాంతిని కోల్పోతుంటారు. కాని గీత బోధనల ప్రకారం బలమైన మనస్సు కలవాడే నిజమైన ధనవంతుడు. భయం, ఆందోళన, అసూయ ఉన్న చోట బుద్ధి మందగిస్తుంది. మన పక్కవాడు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోవడం మన దారిద్ర్యానికి సంకేతం. ఇతరుల విజయాన్ని చూసి ఆనందించడం నేర్చుకున్నప్పుడు ఆ విజయ కిరణాలు మన వైపు కూడా ప్రసరిస్తాయి. యోగక్షేమం వహించే బాధ్యతను భగవంతుడు తీసుకుంటానని మాటిచ్చాడు. అనన్యాశ్చింతయంతో మామ్యే జనాన్హ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అన్యచింతన లేకుండా ధర్మమార్గంలో నడుస్తూ నన్ను స్మరిస్తారో వారి అవసరాలను నేను చూసుకుంటాను అన్నది భగవంతుని వాగ్దానం. ఇక్కడ స్మరించడం అంటే కేవలం జపం చేయడం కాదు, మన ప్రతి కర్మను దైవార్పితంగా చేయడమే. మనం చేసే వృత్తిని, వ్యాపారాన్ని కేవలం పొట్టకుడి కోసం చేసే పనిలా కాకుండా అది మనకు లభించిన ఒక గొప్ప అవకాశంగా భావించాలి. పని పట్ల ఉండే ఈ గౌరవమే మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. సోమరితనం అనేది దారిద్ర్యానికి సోదరుడి వంటిది. కృష్ణుడు యుద్ధరంగంలో అర్జునుడిని ఉత్తిష్క, లేచి నిలబడు అని ఆజ్ఞాపించాడు. అంటే కార్యాచరణలో దిగమని అర్థం. సంకల్పం బలంగా ఉండి కర్మశుద్ధంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఆపలేదు. ఈ మూడవ సూత్రం మనకు నేర్పే సారాంశం ఏమిటంటే సంపద అనేది ఒక ప్రవాహం. అది మన ద్వారా ఇతరులకు చేరాలి. మనం ఒక గుట్టంలా ఉండాలి తప్ప ఒక తొట్టిలా నిల్వ ఉంచుకోకూడదు. ఎంతగా పంచి ఇస్తే అంతగా ఊరుతుంది. జ్ఞానమైనా ధనమైనా పంచుకుంటేనే పెరుగుతాయి అన్న సనాతన ధర్మసూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ధనం మనల్ని శాసించకూడదు, మనమే ధనాన్ని ధర్మబద్ధంగా శాసించాలి. అప్పుడే ఆ సంపద మనకు, మన తర్వాతి తరాలకు క్షేమాన్ని చేకూరుస్తుంది. కర్మయోగం యొక్క లోతులలోకి వెళ్లే కొద్దీ మనకు అర్థమయ్యే సత్యమేమిటంటే కేవలం కష్టపడట మాత్రమే ధనవంతులు కావడానికి సరిపోదు. లోకల్లో ఎంతోమంది పగలు రేయి కష్టపడుతుంటారు, కాని అందరూ ఐశ్వర్యవంతులు కాలేరు. దీనికి కారణమేమిటి? ఈ సందేహానికి సమాధానాన్ని పరమాత్మ భగవద్గీతలోని 18వ అధ్యాయంలో 14వ శ్లోకంలో వివరించాడు. ఐశ్వర్య సిద్ధికి లేదా ఏదైనా కార్య విజయానికి పంచకారణాలు ఉంటాయని శ్రీకృష్ణుడు బోధించాడు. అదే మన 4వ సూత్రం. దీనిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన ఆర్థిక ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడం సులభం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ 5 కారణాలు ఇవే. 1 అధిష్ఠానము, శరీరం లేదా క్షేత్రం. 2 కర్త, చేసేవాడు. 3 కరణము, పనిముట్లు లేదా ఇంద్రియాలు. 4 వివిధ చేష్టలు, ప్రయత్నం లేదా వ్యూహం. 5 దైవము, పరమాత్మ అనుగ్రహం లేదా అదృష్టం. మొదటిది అధిష్ఠానము. మీరు ఏ క్షేత్రంలో పనిచేస్తున్నారు? మీ పునాది ఏమిటి? ఒక విత్తనం మొలకెత్తాలంటే
దానికి సారవంతమైన భూమి కావాలి. అలాగే మీరు సంపాదించాలనుకున్నప్పుడు మీరు ఎంచుకున్న రంగం, మీరు ఉన్న వాతావరణం చాలా ముఖ్యం. ధనవంతులు కావాలనుకునే వారు తమ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నారు, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారన్నదే ఈ అధిష్ఠానం. మీ శరీరం మరియు మనస్సును ఒక బలమైన పునాదిగా మార్చుకోవాలి. అనారోగ్యంతో ఉన్న శరీరం, అశాంతితో ఉన్న మనస్సు సంపదను సృష్టించలేవు. అందుకే మన ఆరోగ్యంపై, మన చుట్టూ ఉన్న పరిసరాలపై దృష్టి పెట్టడం మొదటి మెట్టు. రెండవది కర్త. ఇక్కడ కర్త అంటే నేను అనే అహంకారం కాదు, బాధ్యత తీసుకునే వ్యక్తి. పని పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. నేటికాలంలో చాలామంది తమ వైఫల్యాలకు ఇతరులను నిందిస్తూ ఉంటారు. కాని ఒక విజేత, ఒక ధనవంతుడు తన జీవితానికి తానే బాధ్యుడనని నమ్ముతాడు. నేను చేయగలను, నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం కలిగిన కర్త ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. మూడవది కరణము. అంటే మనం ఉపయోగించే సాధనాలు. ఒక శిల్పికి ఉలి ఎలాగో, ఒక వ్యాపారికి అతని జ్ఞానం, పెట్టుబడి, సాంకేతికత అలాగే. కాలానికి అనుగుణంగా మన సాధనాలను మనం మార్చుకోవాలి. పాత పద్ధతులతోనే కొత్త ఫలితాలను ఆశించడం మూర్ఖత్వం. మీ జ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవాలి. విద్యే అసలైన ధనం. ఏ కరణం అయితే పదునుగా ఉంటుందో ఆ కరణం చేసే కర్మ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నాలుగవది వివిధ చేష్టలు. అంటే మనం చేసే రకరకాల ప్రయత్నాలు. ఒక పనిని ఒకే పద్ధతిలో చేస్తూ పోతే ఫలితం రాకపోవచ్చు. అందుకే కృష్ణుడు వివిధ అనే పదాన్ని వాడాడు. అంటే విభిన్నమైన వ్యూహాలు, వినూత్నమైన ఆలోచనలు. మార్కెట్ పరిస్థితులను బట్టి, సమాజ అవసరాలను బట్టి మన పనితీరును మార్చుకోవాలి. నిరంతర శ్రమతో పాటు సరైన ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని శ్రమ చుక్కాని లేని నావ వంటిది. అది ఎక్కడికీ చేరదు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఐదవది దైవము. దీనినే చాలామంది అదృష్టమంటారు. మనం పైన చెప్పిన 4 కారణాలను సరిగ్గా నిర్వహించినా ఒక్కోసారి ఫలితం అందదు. అప్పుడు మనకు తోడ్పడేది దైవబలం. ఈ దైవబలం ఎక్కడి నుండి వస్తుంది? మనం గతంలో చేసిన పుణ్యకర్మల నుండి, మన పట్ల భగవంతునికి ఉన్న కరుణ నుండి వస్తుంది. అందుకే భగవంతుని ప్రార్థన, దైవచింతన మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. దైవానుగ్రహం తోడైతే అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవుతుంది. కొందరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితాన్ని పొందుతున్నారు అంటే వారి వెనుక ఉన్న ఈ దైవ కారణమే. కాని గుర్తుంచుకోండి, మొదటి 4 కారణాలు, ప్రయత్నాలు మనం చేయకుండా కేవలం ఐదవదైన దైవమీద ఆధారపడటం తప్పు. మనం మన వంతు కృషి చేసినప్పుడే భగవంతుడు తన వంతు సహాయం అందిస్తాడు. ధనార్జనలో మనకు ఎదురయ్యే గొప్ప శత్రువు అస్థిరత. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఒక పని మొదలుపెట్టి కొద్ది రోజులకే దాన్ని వదిలేసి ఇంకో దాని వెంట పరుగెత్తడం వల్ల సమయం, శ్రమ వృధా అవుతాయి. గీతాచార్యుడు చెప్పినట్లు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మన ప్రయాణాన్ని ఆపకూడదు. ఈ దృఢ నిశ్చయమే మిమ్మల్ని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే కాలం. కాలమే దైవమని కృష్ణుడు చెప్పాడు. సమయాన్ని వృధా చేసేవాడు తన సంపదను తానే తగులబెట్టుకున్నవాడు అవుతాడు. ప్రతి ఉదయం మనకు భగవంతుడు ఇచ్చే ఒక కొత్త అవకాశం. ఆ సమయాన్ని మనం మన ఎదుగుదలకు, మన లక్ష్య సాధనకు ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యం. సోమరితనం అనేది ఒక విషం. అది మనిషిలోని సృజనాత్మకతను, ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఉత్సాహమున్న చోటే ఐశ్వర్యముంటుంది. అందుకే ఎప్పుడూ క్రియాశీలంగా ఉండాలి. సంపద సంపాదించే క్రమంలో మనం లోభత్వం, పిసినారితనం గురించి కూడా తెలుసుకోవాలి. ధనం మన దగ్గరే ఆగపోకూడదు. అది ప్రవహించాలి. ఎవరైతే తమ సంపదను ఇతరులకు ఉపయోగపడేలా ఖర్చు చేస్తారో వారి సంపద రెట్టింపు అవుతుంది. ఇది ప్రకృతి రహస్యం. మీరు ఒక విత్తనాన్ని భూమికి ఇస్తే భూమి మీకు 1000 గింజలను తిరిగి ఇస్తుంది. అలాగే మీరు సమాజానికి మేలు చేస్తే ఆ మేలు మీ దగ్గరకు సంపద రూపంలో తిరిగి వస్తుంది. జీవితంలో ఆర్థిక విజయం సాధించాలంటే మనం మన పట్ల మనం నిజాయితీగా ఉండాలి.
మన లోపాలను మనం గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. పక్కవాడి తప్పులను వెతకడం కంటే మన పనిని మనం ఎంత మెరుగ్గా చేయగలం అని ఆలోచించడం ఉత్తమం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి సానుకూల దృక్పథంతో, భగవంతునిమీద భక్తితో పైన చెప్పిన 5 కారణాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే ధనలక్ష్మి మీ ఇంట స్థిరనివాసముంటుంది. సంపదను ఆర్జించే మార్గంలో మన ప్రవృత్తి ఎటువంటిదో గమనించుకోవడం అత్యంత ఆవశ్యకం. ప్రకృతిలోని సత్వ, రజో, తమో గుణాలు మన కర్మలను, తద్వారా మనకు లభించే సంపదను కూడా ప్రభావితం చేస్తాయి. భగవద్గీతలోని 17వ అధ్యాయంలో పరమాత్మ శ్రద్ధాత్రయ విభాగ యోగం ద్వారా ఈ రహస్యాలను వెల్లడించాడు. ధనవంతులు కావాలని కోరుకునే ప్రతి సాధకుడు తాను సంపాదించే ధనం ఏ గుణానికి చెందినదో తెలుసుకోవాలి. సత్వగుణంతో కూడిన సంపద ప్రశాంతతను, వంశాభివృద్ధిని ఇస్తుంది. రజోగుణంతో కూడిన సంపద అశాంతిని, నిరంతర ఆందోళనను మిగిలిస్తుంది. ఇక తమో గుణంతో అంటే అధర్మ మార్గంలో సంపాదించే ధనం కేవలం వినాశనానికి మాత్రమే దారితీస్తుంది. అందుకే మన లక్ష్యం కేవలం ధనం సంపాదించడం మాత్రమే కాదు, సత్వశుద్ధి కలిగిన ఐశ్వర్యాన్ని పొందడం. మన పురాణాలలో లక్ష్మీదేవికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అందులో విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి వంటి రూపాలు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతాయి. ధనం అనేది కేవలం బంగారమో, కాగతపు నోట్లో కాదు. నీలో ఉన్న ప్రతిభ, నీవు ప్రదర్శించే ధైర్యం, నీ దగ్గర ఉన్న జ్ఞానం ఇవన్నీ కూడా సంపదలే. ఎప్పుడైతే మీరు మీలోని విద్యను, నైపుణ్యాన్ని పెంచుకుంటారో అప్పుడు బాహ్యమైన ధనం మీ వెనుక నడిచి వస్తుంది. చాలామంది పొరపాటు పడే చోటు ఇదే. వారు ఫలితం వైపు పరుగెత్తుతారు కాని ఆ ఫలితాన్ని ఇచ్చే నైపుణ్యం వైపు దృష్టి సారించరు. గీతాచార్యుడు చెప్పినట్లు, నీవు నీ కర్మను శ్రద్ధగా నిర్వహించు, అప్పుడు ఆ కర్మయే నిన్ను ఉన్నత స్థితిలో కూర్చుండబెడుతుంది. ఆత్మ బంధువులారా, మన హిందూ ధర్మంలోని గొప్పదనాన్ని, మన పురాణాల్లోని అద్భుత రహస్యాలను మన పిల్లలకు, నేటి తరానికి అర్థమయ్యేలా చేరవేయడమే మా ఈ లక్ష్యం. ఈ సనాతన ధర్మ ప్రచార యజ్ఞంలో మా బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ మహత్కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. మీ చిన్న సహకారం ఈ ధర్మజ్యోతిని మరింత వెలిగించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్కాన్ ద్వారా మీ శక్తి మేరకు తోడ్పాటు అందించి మన సంస్కృతిని కాపాడుకునే ఈ ప్రయాణంలో మాకు అండగా నిలవండి. మీ సహకారమే ఈ ధర్మ ప్రచారానికి అసలైన బలం. మనం సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఒక కర్మ దాగ ఉంటుంది. అందుకే మన పెద్దలు ధర్మో రక్షతి రక్షితః అన్నారు. అంటే నీవు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధనార్జనలో ధర్మం అంటే ఏమిటి? ఎవరిని వంచించకుండా, ఎవరి మనసును నొప్పించకుండా సమాజానికి ఉపయోగపడే రీతిలో ధనాన్ని ఆర్జించడం. ఇలా సంపాదించిన ధనం మన ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. అదే అక్రమంగా సంపాదించిన ధనమైతే అది మందుల రూపంలోనో, కోర్టుల రూపంలోనో లేదా దొంగల రూపంలోనో మన నుండి దూరమవుతుంది. ఇది కర్మ సిద్ధాంతం చెప్పే తిరుగులేని సత్యం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మన చేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మిన్హ అని ప్రార్థిస్తాం. అంటే మన చేతుల్లోనే లక్ష్మీదేవి నివసిస్తుంది. అంటే మన కష్టార్జితమే మనకు లక్ష్మి. సోమరితనానికి లోనై అదృష్టం కోసం ఎదురుచూసే వ్యక్తికి భగవంతుడు కూడా సహాయం చేయలేడు. అర్జునుడికి కృష్ణుడు ఎన్నో విషయాలు చెప్పాడు, కాని చివరికి యుద్ధం చేయాల్సింది అర్జునుడే. అలాగే మన జీవిత యుద్ధంలో మన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి మనం నిరంతరం శ్రమించాలి. ఆ శ్రమలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉండాలి. సంపన్నత అనేది ఒక మానసిక స్థితి కూడా. లోపల దారిద్ర్యం ఉన్నవాడు బయట ఎంత ధనమున్నా అనుభవించలేడు. అందుకే మన మనస్సును విశాలం చేసుకోవాలి. నేను అందరికీ మేలు చేయాలి, నా సంపద ద్వారా లోకానికి ఉపకారం జరగాలి అనే ఉన్నతమైన ఆలోచనలు ఉన్న చోట ప్రకృతి శక్తులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. పట్టుదల, ఓర్పు, భగవంతునిపై నమ్మకం, ఈ 3 గుణాలు కలిగిన వ్యక్తికి దారిద్ర్యం అనేది రాదు. మన ప్రయాణం ఇక్కడితో ఆగపోదు. ఈ జ్ఞాన ప్రవాహంలో ఇంకా లోతైన సత్యాలను ముందు ముందు తెలుసుకోబోతున్నాం. ఐశ్వర్య సిద్ధికి కావలసిన తదుపరి మార్గాలను విశ్లేషించుకుందాం. ధనార్జన ప్రయాణంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద అవరోధం మన మనస్సే. భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మసంయమ యోగంలో
పరమాత్మ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను నువ్వు కించపరచుకోకూడదు. నీ మనస్సే నీకు మిత్రుడు, నీ మనస్సే నీకు శత్రువు. ఆర్థికంగా ఎదగాలనుకునే వ్యక్తికి ఉండవలసిన మొదటి లక్షణం ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే మనం మన శక్తిని అనుమానిస్తామో అప్పుడే లక్ష్మీదేవి మనకు దూరమవుతుంది. మన ఆలోచనలే మన దారిద్ర్యానికి లేదా ఐశ్వర్యానికి పునాదులు వేస్తాయి. చాలామంది నాకు అదృష్టం లేదు, నా తలరాత ఇంతే అని నిరాశలో కూరుకుపోతుంటారు. కాని కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే నీ తలరాతను నీ కర్మల ద్వారా నువ్వే మార్చుకోవచ్చు. సంపద అనేది ఒక శక్తి. ఆ శక్తిని ఆకర్షించాలంటే మన మనస్సు ఒక అయస్కాంతంలా ఉండాలి. భయం, ఆందోళన, అసూయ అనే తుప్పు పట్టిన మనస్సు సంపదను ఆకర్షించలేదు. అందుకే మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. నిర్మమత్వం అంటే నాది అనే అహంకారాన్ని వదలడం. నేను కేవలం ఒక పాత్రధారిని, నా బాధ్యతను నేను ఉత్తమంగా నిర్వహించాలి అనే భావన కలిగినప్పుడు పనిలో అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది. ఐశ్వర్యం రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. దీనికి ఇంద్రియ నిగ్రహం అత్యంత అవశ్యం. గీతలో కృష్ణుడు ఇంద్రియాలను గుర్రాలతో పోల్చాడు. ఆ గుర్రాలు అదుపు తప్పితే రథం పడిపోతుంది. అలాగే ధనం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోయి విలాసాలకు, అనవసరమైన ఖర్చులకు లోనైతే ఆ ధనం క్షణకాలంలో ఆవిరైపోతుంది. మితవ్యయం, అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం. సమయపాలన, ప్రతి క్షణాన్ని ధనంగా భావించడం. స్థిరత్వం, కష్టకాలంలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం. నిజమైన ధనవంతుడు తన సంపదను చూసి గర్వపడడు, అలాగే తన లేమిని చూసి సిగ్గుపడడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇవన్నీ కాలచక్రంలో భాగాలని. ఈ స్థితప్రజ్ఞతే అతనికి మళ్లీ మళ్లీ సంపదను సృష్టించే శక్తిని ఇస్తుంది. మనం చేసే వ్యాపారంలో కాని, వృత్తిలో కాని ఎప్పుడైనా నష్టం వస్తే అది మన కర్మ ఫలితమని భావించి దాని నుండి పాఠాలు నేర్చుకోవాలి తప్ప నిరాశపడకూడదు. ఓటమిని అంగీకరించే గుణమే గెలుపుకు మొదటి మెట్టు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సమయాన్ని గడుపుతున్నాం అనేది మన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. భగవద్గీతలో సత్సంగం యొక్క ప్రాధాన్యత గురించి వివరించబడింది. జ్ఞానులతో, ధర్మబద్ధంగా సంపాదించే వారితో స్నేహం చేస్తే మన ఆలోచనలు కూడా అలాగే మారుతాయి. అలసత్వం కలిగినవారు, అధర్మంగా బతికే వారితో సాంగత్యం చేస్తే మన పుణ్యఫలం కూడా క్షీణిస్తుంది. ఉత్సాహమున్న చోట చేరాలి, ఎందుకంటే ఉత్సాహమే విజయానికి ఇంధనం. శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు కాబట్టే పాండవులకు విజయం లభించింది. మన జీవితంలో కూడా మనకు దిశానిర్దేశం చేసే ఒక గురువు లేదా ఒక మంచి మార్గదర్శి ఉండాలి. అహంకారంతో నాకు అంతా తెలుసు అనుకునేవాడు ఎప్పటికీ ఎదగలేడు. నేర్చుకోవాలనే తపన, వినమ్రత ఉన్న చోట విద్యతో పాటు ఐశ్వర్యం కూడా వెలుగొందుతుంది. భగవంతుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ఇచ్చాడు. ఆ నైపుణ్యాన్ని గుర్తించి దాన్ని లోకానికి ఉపయోగపడేలా మలచుకోవడమే అసలైన ఆర్థిక సూత్రం. మీరు చేసే పని సమాజంలోని ఒక సమస్యను పరిష్కరిస్తున్నట్లయితే ఆ సమాజమే మీకు ప్రతిఫలంగా సంపదను అందిస్తుంది. కాబట్టి కేవలం డబ్బు వెనుక పరుగెత్తకండి, మీ పనిని ఒక యజ్ఞంలా చేయండి. అప్పుడు ఆ సంపద ప్రవాహం మీ ఇంటికి దారి వెతుక్కుంటూ వస్తుంది. సంపద అనేది కేవలం భౌతికమైనది కాదు, అది నీ కర్మల యొక్క ప్రతిబింబం. నీ కర్మలు ఎంత పవిత్రంగా ఉంటే నీ సంపద అంత శాశ్వతంగా ఉంటుంది. ధనార్జన ప్రవాహంలో మనం తెలుసుకోవలసిన మరో మహత్తరమైన సూత్రం అసంగత్వం. భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మసన్యాస యోగంలో పరమాత్మ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాడు. లిప్యతే నస్సపాపేన పద్మపత్రమివాంభస అంటే తామరాకు నీటిలోనే ఉంటుంది కాని ఆ నీరు దానికి అంటుకోదు. అలాగే మనం ఈ ప్రపంచంలోనే ఉండాలి, సంపదను ఆర్జించాలి, కాని ఆ సంపద పట్ల మమకారం లేదా అతిగా అంటుకుపోయే గుణం మనకు ఉండకూడదు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. ధనం సంపాదించాలంటే దానిమీద ఆశ ఉండాలి కదా అని మనకు అనిపిస్తుంది. కాని ఇక్కడే ఒక గొప్ప ఆర్థిక రహస్యం దాగ ఉంది. ఎప్పుడైతే మనం సంపదకు బానిసలవుతామో అప్పుడు మన నిర్ణయాల్లో స్పష్టత తగ్గుతుంది. పోగొట్టుకుంటామేమో అనే భయం మనల్ని ఆవహిస్తుంది.
భయమున్న చోట సృజనాత్మకత చనిపోతుంది. మీరు గమనించండి, ప్రపంచంలోని గొప్ప ధనవంతులందరూ ఒకానొక దశలో భారీ నష్టాలను చవిచూసినవారే. కాని వారు మళ్లీ ఎలా ఎదగగలిగారు? వారికి ఆ ధనంమీద అసంగత్వం ఉంది. అంటే ధనం పోయినా తమలోని నైపుణ్యం పోలేదని వారు నమ్ముతారు. సంపద అనేది ఒక ఉపకరణం మాత్రమేనని, అది తమ ఆత్మ గౌరవానికి కొలమానం కాదని వారు గ్రహిస్తారు. ఈ మానసిక స్థితిని అలవర్చుకున్నప్పుడు మీరు వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని అత్యున్నత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సనాతన ధర్మం లోభత్వాన్ని, పిసినారితనాన్ని ఒక పెద్ద దోషంగా పరిగణించింది. లోభం ఉన్నవాడు సంపాదించగలడు కాని వృద్ధి చెందలేడు. విత్తనాన్ని జాగ్రత్తగా దాచుకుంటే అది ఒక్క గింజగానే మిగిలిపోతుంది. అదే ఆ విత్తనాన్ని భూమికి త్యాగం చేస్తే అది మహావృక్షమై వేల గింజలను ఇస్తుంది. పెట్టుబడి పెట్టడం కూడా ఒక రకమైన త్యాగమే. భవిష్యత్తులో వచ్చే పెద్ద ఫలితం కోసం ప్రస్తుతమున్న ధనాన్ని ధైర్యంగా వినియోగించడమే అసలైన ఆర్థిక సూత్రం. దీనినే గీత యజ్ఞకర్మ అని పిలిచింది. మనం సంపాదించే ధనంలో 3 భాగాలు ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మొదటి భాగం జీవన అవసరాల కోసం అర్థం. రెండవ భాగం భవిష్యత్తు వృద్ధి లేదా పెట్టుబడి కోసం కర్మ. మూడవ భాగం ధర్మకార్యాల కోసం దానం. ఎవరైతే ఈ మూడింటిని సమతుల్యం చేస్తారో వారి సంపద అక్షయపాత్రలా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు దానం చేసేటప్పుడు మీలో నేను ధనవంతుడిని, నేను ఇవ్వగలను అనే ఒక శక్తివంతమైన సంకల్పం ఏర్పడుతుంది. ఈ సానుకూల సంకల్పం ప్రకృతి నుండి మరిన్ని అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు విశ్వానికి ఏమి ఇస్తారో అది మీకు పదింతలై తిరిగి వస్తుంది. పరమాత్మ కాల స్వరూపుడు. కాలోస్మి లోకక్షేకృత్ప్రవృద్ధో అని గీతలో కృష్ణుడు తనను తాను కాలంగా వర్ణించుకున్నాడు. ఆర్థిక విజయంలో సమయపాలన అనేది కీలకమైన సూత్రం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ఐశ్వర్యవంతుడి లక్షణం. వాయిదా వేసే తత్వమున్న వ్యక్తి దగ్గర లక్ష్మీదేవి క్షణకాలం కూడా నిలవదు. అవకాశం తలుపు తట్టినప్పుడు నిద్రపోయేవాడు దరిద్రుడిగానే మిగిలిపోతాడు. అర్జునుడు యుద్ధభూమిలో అస్త్రసన్యాసం చేసినప్పుడు కృష్ణుడు అతనికి వర్తమాన కాలం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశాడు. గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం వల్ల ప్రస్తుత కర్మ దెబ్బతింటుంది. మీరు చేస్తున్న పనిమీద 100% ఏకాగ్రత పెట్టినప్పుడు ఆ పని యొక్క నాణ్యత పెరుగుతుంది. నాణ్యత ఉన్న చోట విలువ పెరుగుతుంది. విలువ ఉన్న చోట ధనం తనంతట తానే వస్తుంది. మనం తరచుగా వినే మాట అదృష్టం బాగుంటే డబ్బు వస్తుంది అని. కాని గీత చెప్పేది ఏమిటంటే నీవు చేసే శ్రేష్ఠమైన కర్మలే అదృష్టంగా మారుతాయి. సోమరితనం అనే చీకటిని వదిలి శ్రమ అనే వెలుగు వైపు నడవాలి. ధనవంతులు కావడం అంటే కేవలం బ్యాంకు ఖాతాలో అంకెలు పెరగడం కాదు, నీ ఆలోచనా విధానం ఉన్నతంగా మారడం. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఈర్ష్యపడకుండా వారి నుండి నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. అసూయ అనేది మన పుణ్యఫలాన్ని దహించివేసే అగ్ని వంటిది. మనం సంపాదించే ప్రతి పైసా వెనుక ఒకరి ఆశీర్వాదముండాలి తప్ప ఒకరి శాపం ఉండకూడదు. వ్యాపారంలో లాభం చూడటం ధర్మమే, కాని అది ఎదుటివారిని మోసం చేసి సంపాదించింది కాకూడదు. కర్మ సిద్ధాంతం చాలా సూటిగా ఉంటుంది. ముల్లు నాటితే పండు రాదు. కాబట్టి సత్యమార్గంలో నడుస్తూ కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని భగవంతునిమీద భారవేసి ముందుకు సాగాలి. ఈ 7వ భాగంలో మనం అసంగాన్ని, సమయపాలనను తెలుసుకున్నాము. తదుపరి భాగంలో సంపదను స్థిరపరుచుకునే మరిన్ని రహస్యాలను చర్చిద్దాం. ధనార్జన ప్రయాణంలో కర్మ సిద్ధాంతమునందు మరొక నిగుజ రహస్యమును మనం ఇప్పుడు దర్శిద్దాము. భగవద్గీతలోని 14వ అధ్యాయమునందు పరమాత్మ ప్రకృతిలోని 3 గుణముల గురించి వివరించారు. అవే సత్వ, రజో, తమో గుణములు. మన ఆర్థిక స్థితిగతులు మనం ఏ గుణమును ఆశ్రయించి ఉన్నాము అనే దానిపై ఆధారపడి ఉంటాయి. చాలామంది కష్టపడతారు కాని ఫలితము దక్కదు. మరికొందరు తక్కువ శ్రమతోనే అపారమైన సంపదను పొందుతారు. దీనికి కారణము వారి అంతరంగములోని ఈ గుణములే. మొదట తమోగుణము గురించి తెలుసుకుందాము. సోమరితనము, అశ్రద్ధ, వాయిదా వేయుతత్వము మరియు అజ్ఞానము దీని లక్షణములు. తమోగుణము ఆవహించిన వ్యక్తి
తన దారిద్ర్యానికి ఇతరులను నిందిస్తూ కాలము గడుపుతాడు. నాకు అదృష్టము లేదు, లోకము మంచిది కాదు అని గొణుగుతూ వచ్చిన అవకాశములను చేజార్చుకుంటాడు. ఇటువంటివారు ఎంతటి సంపన్న కుటుంబములో జన్మించినా ఆ సంపదను నిలబెట్టుకోలేరు. కర్మ సిద్ధాంతము ప్రకారము తమోగుణము మనిషిని అధోగతికి తొక్కుతుంది. కాబట్టి ధనవంతులు కావాలనుకునే వారు ముందుగా ఈ చీకటి నుండి బయటకు రావాలి. రెండవది రజోగుణము. ఇది వేగమునకు, కోరికలకు, అశాంతికి చిహ్నము. నేటి ప్రపంచములో అత్యధికులు ఈ గుణముతోనే ధనమును ఆర్జిస్తున్నారు. నేను అందరికంటే గొప్పగా ఉండాలి, పక్కవాడికంటే ఎక్కువ సంపాదించాలి అనే పోటీతత్వము దీనినుండే పుడుతుంది. రజోగుణము ఉన్నచోట కష్టపడే తత్వము ఉంటుంది కాని అక్కడ శాంతి ఉండదు. రాత్రింబవళ్లు ధనం కోసమే పరితపిస్తూ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇటువంటి సంపాదన గాలివానలా వస్తుంది కాని మనసును నిరంతరమూ ఆందోళనకు గురిచేస్తుంది. అహంకారముతో కూడిన ఈ కర్మలు చివరకు అలసటను మిగిలిస్తాయి. మూడవది అత్యున్నతమైన సత్వగుణము. ఇది జ్ఞానమునకు, ప్రశాంతతకు మూలము. సత్వగుణ ప్రధానుడైన వ్యక్తి చేసే కర్మలు లోకకళ్యాణము కొరకు ఉంటాయి. ఇక్కడ సంపాదన అనేది ఒక కర్తవ్యము. వీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత, ఒక పద్ధతి ఉంటుంది. వీరు ధనమును ప్రేమిస్తారు కాని దానికి బానిసలు కారు. సత్వగుణముతో ఆర్జించిన సంపద స్థిరముగా ఉంటుంది మరియు అది ఆ వంశమునకు కీర్తి ప్రతిష్టలను తెస్తుంది. భగవంతుని అనుగ్రహము ఇటువంటి వారిపైనే పుష్కలముగా ఉంటుంది. ఎందుకంటే వీరు సంపదను భగవత్ ప్రసాదముగా భావిస్తారు. మనం సంపాదించే ధనము కేవలము మన శ్రమ వలనే వస్తుందని అనుకోవడం అహంకారము. ఆ ధనము మన దగ్గరకు చేరడానికి ఎంతోమంది అదృశ్య హస్తములు తోడవుతాయి. అందుకే మన సంపాదనలో కొంత దోషము ఉండే అవకాశము ఉంటుంది. ఆ దోషమును తొలగించి ధనమును పవిత్రము చేసే ప్రక్రియే దానము. భగవద్గీతలో 17వ అధ్యాయమునందు పరమాత్మ దానము గురించి 3 విధములుగా చెప్పారు. అందులో సాత్విక దానము అత్యంత శ్రేష్ఠమైనది. ప్రతిఫలము ఆశించకుండా సరైన సమయములో అర్హుడైన వ్యక్తికి ఇచ్చే దానము మన పుణ్యఫలాన్ని పెంచుతుంది. పారే నీరు ఎలాగైతే శుభ్రముగా ఉంటుందో పంచుతూ ఉండే సంపద కూడా అలాగే వృద్ధి చెందుతుంది. పిసినారితనముతో ధనమును దాచిపెట్టేవారి ఇంట్లో లక్ష్మీదేవి అలక్ష్మిగా మారుతుంది. అంటే ఆ ధనము ఉండి కూడా అనుభవించలేని స్థితి ఏర్పడుతుంది. కాని ఎవరైతే తమ సంపాదనలో ఒక భాగమును ధర్మకార్యములకు, ఆకలితో ఉన్నవారికి, విద్యకు వినియోగేస్తారో వారి సంపద అక్షయపాత్రలా మారుతుంది. ఇది కేవలము ఆధ్యాత్మిక సూత్రము మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ఆర్థిక రహస్యము. మీరు ఎంతగా ఇస్తారో ప్రకృతి మీకు అంతకంటే ఎక్కువే తిరిగే ఇస్తుంది. మనుష్యులు సాధారణముగా నా దగ్గర ధనము ఉన్నప్పుడే నేను దానము చేస్తాను అని అంటారు. కాని నిజము ఏమిటంటే నీవు దానము చేసే గుణము కలిగి ఉన్నప్పుడే నీ దగ్గరకు ధనము వస్తుంది. ఒక రైతు తన దగ్గర ఉన్న కొన్ని గింజలను భూమికి దానము చేసినప్పుడే అతనికి పంట రూపములో 1000 గింజలు లభిస్తాయి. అలాగే మన దగ్గర ఉన్న దానిలో కొంచెము సమాజమునకు ఇవ్వడము నేర్చుకోవాలి. ఈ త్యాగ గుణమే మిమ్మల్ని నిజమైన ధనవంతులుగా చేస్తుంది. కురుక్షేత్ర సంగ్రామమునందు అర్జునుడు ఎంతో బలవంతుడైనప్పటికీ మనోబలము లేక కుప్పకులిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతనికి ఆత్మజ్ఞానమును ప్రసాదించాడు. మన ఆర్థిక జీవితములో కూడా ఎన్ని వనరులు ఉన్నా ఆత్మవిశ్వాసము లేకపోతే విజయనము సాధ్యము కాదు. నేను ఈ స్థితి నుండి బయటపడగలను, నేను ఐశ్వర్యవంతుడిని కాగలను అనే దృఢ నిశ్చయము నీలో ఉండాలి. నీ ఆలోచనలే నీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. దారిద్ర్యము అనేది బయట ఉండదు, అది మన మనసులో ఉంటుంది. ఎప్పుడైతే మనలోని అపారమైన శక్తిని గుర్తిస్తామో అప్పుడు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అధైర్యపడకండి. ఆ పరమాత్మ నీకు ఒక పెద్ద విజయాన్ని ఇవ్వడానికి ముందు నిన్ను పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో నీవు చూపే ఓర్పు, పట్టుదల నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కర్మ సిద్ధాంతము ఏమంటుందంటే నీవు చేసే ప్రతి ప్రయత్నమూ విఫలము కాదు. అది ఒక అనుభవముగా మారుతుంది లేదా ఫలితముగా మారుతుంది. ఈ రహస్యము తెలిసినవాడు ఎప్పుడూ కుంగపోడు. నిరంతరము కర్మయోగిగా ముందుకు సాగుతూనే ఉంటాడు. మనం సంపాదించే సంపద 10 కాలాల పాటు నిలవాలంటే దానిని ధర్మము అనే పునాదిపై నిర్మించాలి.
అక్రమ మార్గములో వచ్చే ధనము ఆకర్షణీయముగా ఉండవచ్చు, కాని అది విషముతో సమానము. అది మనశ్శాంతిని హరిస్తుంది. సత్యమార్గములో కష్టపడి సంపాదించే ₹1 10,000 సమానము. ఆ రూపాయిలో భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఈ 8వ భాగమునందు మనం ప్రకృతి గుణముల ప్రభావమును మరియు దానము యొక్క విశిష్టతను తెలుసుకున్నాము. ఇక రాబోయే భాగములలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చర్చిద్దాము. ధనార్జన ప్రయాణంలో మనం తెలుసుకోవలసిన 5వ మరియు అత్యంత కీలకమైన సూత్రము ఈశ్వరార్పణ బుద్ధి. భగవద్గీతలోని 9వ అధ్యాయమునందు పరమాత్మ యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ అని బోధించారు. అంటే నీవు చేసే ప్రతి పనిని, నీవు అనుభవించే ప్రతిదానిని, నీవు ఇచ్చే ప్రతిదానమును నాకే అర్పించు అని అర్థం. ఈ సూత్రము సామాన్యమైనదిగా అనిపించినా దీని వెనుక అపారమైన మానసిక మరియు ఆర్థిక వైభవము దాగ ఉన్నది. ఎప్పుడైతే మనం సంపాదించే ధనము కేవలము మనది మాత్రమే కాదు, అది ఆ పరమాత్మ మనకు అప్పగించిన ఒక బాధ్యత అని భావిస్తామో, అప్పుడు మనలో కర్తృత్వ అహంకారము నశిస్తుంది. అహంకారము లేని చోట బుద్ధి నిర్మలముగా ఉంటుంది. నిర్మలమైన బుద్ధితో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ఎప్పటికీ విఫలము కావు. మనం ఒక తోటలో తోటమాలి లాంటివారము. తోట యజమానిది, కాని దానిని కాపాడవలసిన బాధ్యత మనది. ఒక వ్యాపారవేత్త తన సంస్థను భగవంతుని ఆస్తిగా భావించినప్పుడు అందులో అవినీతికి తావు ఉండదు. పని పట్ల అత్యంత శ్రద్ధ పెరుగుతుంది. సంపద అనేది ఒక శక్తి. ఆ శక్తిని అదుపు చేయాలంటే మనకు అంతర్గత నిగ్రహము కావాలి. గీతాచార్యుడు చెప్పినట్లు సంపద అనేది ఒక ప్రవాహము వంటిది. అది ఎప్పుడూ ఒకే చోట ఆగపోదు. అది ప్రవహిస్తూనే ఉండాలి. ఎవరైతే ఆ ప్రవాహమును ఆపి నిల్వ చేయాలని చూస్తారో ఆ సంపద విషతుల్యము అవుతుంది. కాని ఎవరైతే దానిని 10 మందికి ఉపయోగపడేలా ధర్మరక్షణ కోసం వినియోగస్తారో వారి వద్దకు సంపద నిరంతరమూ ఊటలా ఉద్భవిస్తూనే ఉంటుంది. చాలామంది ధనవంతులు కావాలని కోరుకుంటారు కాని ధనము అంటే ఏమిటో వారికి తెలియదు. కేవలము బంగారము, వెండి మాత్రమే ధనము కాదు. మన పురాణాలలో అష్టలక్ష్మిల గురించి చెప్పారు. ఆదిలక్ష్మి మన మూలాలను, పరంపరను గుర్తుచేసే శక్తి. ధాన్యలక్ష్మి ఆహారము మరియు పోషణను ఇచ్చే సంపద. ధైర్యలక్ష్మి ఆపదలలో వెన్నుతట్టి నడిపించే మానసిక స్థితి. గజలక్ష్మి రాజసము మరియు అధికారాన్ని ఇచ్చే వైభవము. సంతానలక్ష్మి వంశాభివృద్ధిని ఇచ్చే భాగ్యము. విజయలక్ష్మి ప్రతి కార్యమునందు గెలుపును ప్రసాదించే శక్తి. విద్యాలక్ష్మి జ్ఞానము మరియు నైపుణ్యము. ధనలక్ష్మి భౌతికమైన సంపద. ఈ 8 రూపాలలో ఒక్క ధనలక్ష్మి మాత్రమే ఉంటే అది సంపూర్ణమైన ఐశ్వర్యము అనిపించుకోదు. విద్యలేని ధనము వినాశనానికి దారితీస్తుంది. ధైర్యము లేని ధనము భయాన్ని కలిగిస్తుంది. అందుకే భగవద్గీత మనకు సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. మీరు ధనవంతులు కావాలంటే మొదట ఈ 8 శక్తులను మీలో పెంపొందించుకోవాలి. మీ దగ్గర ఉన్న జ్ఞానమే, విద్యాలక్ష్మి, మీకు కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తుంది. మీలో ఉన్న ధైర్యమే, ధైర్యలక్ష్మి, కష్టకాలంలో మిమ్మల్ని వ్యాపారంలో నిలబెడుతుంది. కర్మ సిద్ధాంతము ప్రకారము మనం చేసే ప్రతి చిన్న కర్మ ఒక విత్తనము వంటిది. అది ఈరోజే మొలకెత్తవచ్చు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత వృక్షము కావచ్చు. చాలామంది నేను ఎంతో కష్టపడుతున్నాను కాని నాకు ఫలితము అందడము లేదు అని ఆవేదన చెందుతారు. వారికి భగవద్గీత ఇచ్చే ఓదార్పు ఏమిటంటే నీ కర్మ ఎప్పుడూ వృధా పోదు. నీవు చేసిన ప్రతి ప్రయత్నము నీ ఖాతాలో పుణ్యఫలముగా దాచబడుతుంది. సరైన కాలము వచ్చినప్పుడు ఆ పరమాత్మ నీకు ఊహించని రీతిలో ఐశ్వర్యమును ప్రసాదిస్తాడు. దైవము అంటే మరెవరో కాదు, నీ కర్మల యొక్క ప్రతిరూపమే. కృష్ణుడు అర్జునుడికి అభ్యాసయోగము గురించి చెప్పాడు. అంటే నిరంతర సాధన. ధనవంతులు కావడము అనేది ఒక్కరోజులో జరిగే అద్భుతము కాదు. అది రోజువారీ అలవాట్లు, క్రమశిక్షణ మరియు నిరంతర కృషితో కూడిన ప్రయాణము. అలసత్వాన్ని దరిచేరనీయకండి. సోమరితనము దారిద్ర్యానికి మూలము. రేపు చేద్దాములే అనే మాటను మీ నిఘంటువు నుండి తొలగించండి. పరమాత్మ చెప్పినట్లు ఈ క్షణమే నీ చేతిలో ఉంది. ఈ క్షణాన్ని నీవు ఎంత ఫలప్రదముగా ఉపయోగస్తావో నీ భవిష్యత్తు అంత ఉజ్వలముగా ఉంటుంది.
మనం ఎప్పుడూ దారిద్ర్యం గురించి, లేమి గురించి ఆలోచిస్తూ ఉంటే మన జీవితంలో కూడా అవే సంభవిస్తాయి. నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను అనే ప్రతికూల ఆలోచనలు లక్ష్మీదేవిని మన ఇంటి నుండి సాగనంపుతాయి. దానికి బదులుగా భగవంతుడు నాకు అపారమైన మేధస్సును ఇచ్చాడు, నేను కష్టపడి సంపాదిస్తాను, 10 మందికి సహాయం చేస్తాను అనే సానుకూల సంకల్పము కలిగి ఉండాలి. మన మాట తీరు, మన ప్రవర్తన ఎప్పుడూ ఐశ్వర్యవంతముగా ఉండాలి. సంపదను ఆర్జించే మార్గంలో మనకు ఎన్నో ఆశలు, ఆశయాలు ఉండవచ్చు. కాని ఆశయాలు ధర్మబద్ధమైనవి కావాలి. అధర్మముతో కూడిన సంపాదన అశాంతిని తెస్తుంది. ఉదాహరణకు, ఎవరినైనా మోసగించి సంపాదించిన ధనము మీ ఇంట్లో అగ్నిలాంటిది. అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దహించివేస్తుంది. అదే సత్యమార్గములో సంపాదించిన ధనము చందనము వంటిది. అది మీకు, మీ చుట్టూ ఉన్నవారికి చల్లదనాన్ని, సుఖాన్ని ఇస్తుంది. కర్మ సిద్ధాంతమును నమ్మేవాడు ఎప్పుడూ తప్పుడు మార్గంలో వెళ్లడానికి సాహసించడు. ఎందుకంటే తాను చేసే ప్రతి పనికి తాను జవాబుదారీ అని అతనికి తెలుసు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతము కాదు, కాని మనం చేసే కర్మలు శాశ్వతము. మనం పోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్లము, కాని మనం చేసిన మంచి పనులు, మనం సృష్టించిన సంపద ద్వారా జరిగిన లోక కళ్యాణము మన పేరును నిలబెడతాయి. అందుకే సంపదను కేవలము ఒక భోగ వస్తువుగా కాకుండా ఒక యజ్ఞ ఫలముగా చూడండి. ఈ 9వ భాగమునందు మనం ఈశ్వరార్పణ బుద్ధి గురించి, అష్టలక్ష్ముల విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఇక ముగింపు భాగమునందు ఈ 5 సూత్రాల సారాంశమును మరియు ఒక దివ్యమైన సందేశమును విందాము. ధనవంతులుగా మారడం అనేది కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు, అది ఒక సామాజిక బాధ్యత కూడా. ఈ 10 భాగాల జ్ఞాన ప్రయాణంలో మనం భగవద్గీతలోని 5 మహోన్నత సూత్రాలను విశ్లేషించుకున్నాము. ఫలితమీద ఆశ వదిలి కర్మ చేయడం, చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం, లోక కళ్యాణం కోసం యజ్ఞభావంతో శ్రమించడం, విజయానికి కారణమయ్యే 5 అంశాలను సమన్వయం చేసుకోవడం మరియు చివరగా ప్రతి కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వహించడం. ఈ 5 సూత్రాలను ఎవరైతే తమ జీవితంలో అన్వయించుకుంటారో వారికి దారిద్ర్యం అనే మాటే ఉండదు. వారు కేవలం ధనవంతులు మాత్రమే కాదు, గుణవంతులు కూడా అవుతారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడై అపారమైన ఐశ్వర్యంతో రాజ్యాన్ని పాలించాడు. ఆ సంపద పాండవులకు గర్వాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే అది ధర్మబద్ధంగా కృష్ణ పరమాత్మ మార్గదర్శకత్వంలో సంపాదించినది. సంపద అనేది ఒక కత్తి వంటిది. అది ఒక వైద్యుడి చేతిలో ఉంటే ప్రాణాలు కాపాడుతుంది, అదే ఒక దుష్టుడి చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది. మన దగ్గర ఉన్న ధనం కూడా అంతే. అది మనలోని వివేకాన్ని పెంచాలి తప్ప వినాశనానికి దారి తీయకూడదు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఈనాడు అనుభవిస్తున్న సంపద మన పూర్వపు పుణ్యఫలం. మరి రాబోయే తరాలకు మనం ఏమి ఇస్తున్నాము? కేవలం ఆస్తులు మాత్రమేనా, లేక అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలనా? ఆలోచించండి. ధనవంతులు కావడానికి అడ్డదారులు లేవు. ఒకవేళ ఉన్నా అవి తాత్కాలికమే. సూర్యుడు ప్రతిరోజు ఉదయించి తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడో మనం కూడా మన వృత్తి ధర్మాన్ని అలాగే నిర్వహించాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ అమూల్యమైన జన్మను సార్థకం చేసుకోవాలంటే ఐశ్వర్యంతో పాటు ఆధ్యాత్మిక పరిమళాన్ని కూడా అలవర్చుకోవాలి. ధర్మం అనే పునాదిపై అర్థం, సంపద అనే భవనాన్ని నిర్మిస్తే అది కాలపరీక్షకు నిలబడుతుంది. మీ సంపాదనలో నిజాయితీ, మీ మాటలో సత్యం, మీ కర్మలో శుద్ధి ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్వయంగా మీ యోగక్షేమాలను చూసుకుంటాడు. మిత్రులారా, ఈ దివ్యగాథ ఇక్కడితో సంపూర్ణమైంది. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన వారసత్వాన్ని 10 కాలాలపాటు నిలబెట్టుకోవడానికి చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీ మద్దతు మాకు కొండంత అండా. ఈ వీడియో చివరిలో కనిపిస్తున్న స్కాన్ ద్వారా మీ శక్తి మేరకు ధర్మనిధిని అందించి ఈ ప్రచార రథాన్ని ముందుకు నడిపించడంలో మాకు తోడ్పండి. సర్వేజనా సుఖినోభవంతు. సనాతన ధర్మం వర్ధిల్లాలి. మన పురాణ వైభవం ప్రపంచమంతా చాటి చెప్పబడాలి. ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్న మీ అందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి.